వాళ్ళకు వ్యతిరేకంగా కానీ ఇప్పుడు ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. వెస్ట్ బెంగాల్లో జరిగిన ఈ దాడులు, హిందువుల మీద దాడులు, అల్టిమేట్ గా నా అభిప్రాయం ఏంటంటే ముస్లిం కమ్యూనిటీకే మైనస్. వీళ్ళు 30% దాడితే ఇంకా ఎవరిని హిందువులు అన్నవాడు బతకడు అన్న విధంగా వస్తే, పాపులేషన్ ఆ పర్సెప్షన్ వస్తే, ఓల్డ్ సిటీ హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఎట్లనో అట్లా మన మాట నెగ్గదన్న పరిస్థితి వస్తే ముస్లింలకే ఇబ్బంది కదా అట్లా చేస్తే. భరత్ గారు ఇద్దరుకున్న ఆబ్జెక్ట్స్. బీజేపీ ఏమనుకుంటది, హిందూ కన్సాలిడేషన్ అనుకుంటది. ఇక వేరే పార్టీలు ఏమనుకుంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇదొక. నేనేమంటానంటే లాంగ్ టర్మ్ లో ముస్లింలకు మైనస్ అవుద్ది అంటాను ఈ విధంగా దాడులు చేస్తే. చెప్పలేము, ఎలక్టోరల్ పాలిటిక్స్ మీ నెవర్ నో. అదే ఇప్పుడు అక్కడ ఒకటి వెస్ట్ బెంగాల్లో హిందూ కన్సల్టేషన్ జరుగుతుంది, అల్టిమేట్ గా ముస్లింకి మైనస్ బీజేపీ పవర్ లోకి వస్తే. ప్రూఫ్ ఆఫ్ పుట్టింగ్ లైస్ ఇన్ ఈటింగ్ అని అంటారు కదా, మనకు తెలియదు. దాంట్లో చాలా మంది హిందువులు ఈ అప్పర్ మిడిల్ క్లాస్ చదువుకున్న వాళ్ళు ఓటింగ్కే పోరు. మరి ఎవరికి ఎంత వస్తుంది ఏమొస్తుంది అనేది వీ డోంట్ నో. బట్ ఆబ్జెక్టివ్స్ రెండు పార్టీలకు, ఇటు టీఎంసీ కానీ ఇటు బీజేపీ కానీ క్లియర్ ఆబ్జెక్టివ్స్ ఉన్నది. ఇప్పుడు తమిళనాడులో కానీ సోషల్ బేస్ లేదు బీజేపీకి, ఇక్కడ కొంచెం ఉంది. వాళ్ళ ఆబ్జెక్టివ్ క్లియర్ గా ఉంది, హిందూ కన్సాలిడేషన్. ఆమెకి ఏంటంటే ఇది 35% ఓటు బ్యాంక్ ఉంది, వాళ్ళని కన్సాలిడేట్. ఇంత ప్రాసెస్ ఏమైందంటే ఇప్పుడు చాటలో తౌడు పోసి కుక్కలకు పెట్టినట్టు వీళ్ళకి అసలు ఇది ఏందో తెలియదు, హిందువులు ముస్లింలను కొట్టుకుంటారు. మొన్న ఎందుకంటే సుప్రీంకోర్టు ఓవరాల్ గా మీరు లీగల్ గా పరిశీలించిన దాని ప్రకారం అయితే వఫ్ యాక్ట్ బాగుంది, మంచిది, 1-2 ప్రొవిజన్ తప్ప మంచిది. మంచిది. కాకపోతే ఏంటంటే అప్రిహెన్షన్స్ ముందులో ఒకటి మహిళలు చేర్చడం, దావూదీ బోహ్రా, తర్వాత షియాలకు ఇచ్చినారు. ఇక్కడ ప్రాబ్లం ఏమైతుందంటే ఈ సున్నీ ముస్లిమ్స్ గాని, షియా గాని, ఆగా ఖాన్ గాని, దావూదీ బోహ్రా ముస్లింలుగా కన్సిడర్ చేయరు. ముస్లింలుగా కన్సిడర్ చేయరు వాళ్ళను. తర్వాత వాళ్ళకి కూడా కొన్ని, ఇప్పుడు వాళ్ళను కూడా ఒక రిలీజియస్ డినామినేషన్ ముస్లింలు కాబట్టి వాళ్ళ ప్రాపర్టీలు వాళ్ళు సపరేట్ బోర్డు పెట్టుకొని వాళ్ళు రెగ్యులేట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఆగా ఖాన్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ. ముస్లిం లేడీస్ కూడా ఎవరైతే జర లిబరల్ ఉన్నారో, సెక్యులర్ ఉన్నారో, చదువుకున్న వాళ్ళు, విమెన్ ఇంక్లూడ్మెంట్ ఉంది. కాకపోతే ఏంటంటే బీజేపీ చేసే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు కొద్దిగా డౌట్ పడుతున్నారు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ది పాస్ట్. సార్ ఒకటి ఇప్పుడు 2 విషయాలు పరిశీలిద్దాం.